గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన బీఆర్కే ఎడ్యుకేషన్ నందు నదులు వాటి యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం. మన దేశంలో నదులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పెద్ద పెద్ద నదులన్నీ మన దేశమును సస్యశ్యామలం చేసి మన దేశానికి అన్నపూర్ణ అనే పేరును కూడా తెచ్చిపెట్టాయి. ఎందుకంటే మన దేశం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. ఆ వ్యవసాయాలు ఎక్కువగా చేసి మంచి పంటలు పండించి మన దేశానికి అన్నపూర్ణ అనే పేరును తీసుకొచ్చాయి. అయితే మన దేశంలో నదులన్నీ కూడా తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. కొన్ని నదులు మాత్రం పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. నదుల పేర్లన్నీ మన దేశంలో స్త్రీలతో పేర్లు పెట్టినవి ఉంటాయి. ఒక్క నది మాత్రం మగ పేరుతో పిలుస్తున్నాం. ఆ నది పేరు బ్రహ్మపుత్ర. సరే, మన దేశంలో ఉన్న నదుల పేర్ల గురించి తెలుసుకుందాం. గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, నర్మదా, తపతి, సింధు, సబర్మతి మొదలగున్న నదులు ఉన్నాయి. ఈ నదుల వల్ల మనకు బాగా పాడి పంటలు పండుతాయి. ఈ నదుల మీద మన దేశం అనేక బ్రిడ్జ్లు కట్టాయి, అనేక ప్రాజెక్టులు నిర్మించాయి. ఈ నదుల ద్వారానే మనం కరెంటు కూడా తయారు చేసుకొని మనము కరెంటుతోటి వాడుకుంటూ ఉన్నామన్నమాట. గంగా నది గురించి తెలుసుకుందాం. మన దేశంలో అన్ని నదులు ప్రవహించేది అన్నిటికన్నా పెద్ద నది గంగా నది. ఈ నది అలక్నంద, భగీరథ అనే 2 నదుల కలయికలతో ఏర్పడింది. అలకనంద నది దేవప్రయాగ దగ్గర భగీరథ నదితో కలిసి ప్రవహిస్తుంది. అక్కడ నుంచి గంగా నది అని మనము పిలుస్తూ ఉన్నాం. హిమాలయ పర్వతాలలో నందాదేవి త్రిశూల్ వద్ద ఉన్న మంచు కరిగి అలక్కనంద నదిగా ప్రవహిస్తూ ఉన్నది. గంగోత్రి వద్ద భగీరథ నది ఏర్పడి అది కూడా ప్రవహిస్తూ ఉంది. ఈ గంగా నది ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నది అని అంటే మన దేశంలో ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా దాదాపు 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ గంగా నదిలో తెహ్రీ ప్రాజెక్టును నిర్మించారు. పరక్కా అనే దగ్గర బంగ్లాదేశ్లో ఇది ప్రవహిస్తుంది. బంగ్లాదేశ్లో ఈ నదిని ఏమని పిలుస్తారు అంటే పద్మా నది అని పిలుస్తారు. గంగా నదికి ఉపనదులు యమున, సరస్వతి నది. గంగా నది యమున, సరస్వతి నదులతో కలిసి ప్రవహిస్తుంది కాబట్టి ఆ 3 నదులు కలిసిన ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని మనం అంటాం. ఈ గంగా నది మనకు అంటే హిందువులకు పరమ పవిత్రంగా భావించి పూజిస్తారు. అంతటి గొప్ప పవిత్రమైనటువంటి నది అన్నమాట. అయితే జనన మరణాలలోనూ గ్రహణ సమయాలలోనూ ఈ నదీ జలాన్ని ముందుగా తెచ్చిపెట్టుకొని వారు గంగా నదిలో జరిగే కుంభమేళాలో నుంచి తెచ్చిపెట్టుకొని ఇంట్లో పూజిస్తూ జనన మరణాలు జరిగిన వెంటనే ఆ నదీ నీళ్ళతో పుణ్యాదనం చేసుకుంటారు. ఈ కుంభమేళాకి కోట్ల మంది జనాభా వస్తారు అని ప్రతీతి. గంగా నది పరివాహక ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ. ఉపనదులు ఏంటంటే రామ్గంగా, గండక్, కోసి, సోస్, దామోదర్ మొదలగునవి. ఇందాక చెప్పుకున్నాం కదా, యమునా నది గంగా నదికి పెద్ద ఉపనది అని.
ఈ గంగా నది మీద కట్టిన ప్రాజెక్టులు ఇందాక చెప్పాను, తెహ్రీ డ్యామ్ ఒకటి, బస్సాగర్ ఒకటి, రామ్ గంగా డ్యామ్ ఒకటి. రెండవ నది బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది చైనాలోని మానస సరోవరం ప్రాంతంలో అంగ్సీ హిమానీ నదం నుండి ఉద్భవించింది. దీనిని చైనాలో యార్లంగ్ త్యాంగ్సో నది అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని నదులలో పేర్లలో ఏకైక మగ నది. మన దేశంలో ఇది అరుణాచలం గుండా ప్రవహించి అస్సాంలోకి మరలా ప్రవహించి తర్వాత బంగ్లాదేశ్కి చేరుతుంది. తర్వాత నది గోదావరి నది. ఈ గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వరంలో పుట్టి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ తూర్పుగోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం కందుకుర్తి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఈ నదికి దక్షిణ గంగా, వృద్ధగంగా, ఇండియన్ రైన్, తెలివాహి, కౌల నది అని కూడా పిలుస్తారు. నిజామాబాద్లో గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, రాజమండ్రి వద్ద ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. ఇంకా రామయ్యపేట వద్ద పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలకు కూడా అనేక మందిని వేలల్లో జనాభా వచ్చి పుష్కర స్నానాలు చేసి తమకు మంచి జరుగుతుందని భావించి అక్కడ ఎక్కువగా పుష్కర స్నానాలు చేసి ఉంటారు. ఈ గోదావరి నదికి ఉపనదులు ప్రాణహిత, మంచీర, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్ధా, పెన్గంగా, వెయిన్గంగా, మానేరు, హరిద్ర, కండెం, పెదవాగు మొదలగున్నవి ఉపనదులుగా ఉన్నాయి. నెక్స్ట్ నది కృష్ణా నది. ఈ కృష్ణా నది పశ్చిమ కనుమలలో సహ్యాద్రి పర్వతాలలో మహారాష్ట్ర పతారా జిల్లా జోర్ గ్రామం వద్ద మహాబలేశ్వరంలోని సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో జన్మించింది. ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో హంసలదేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది కృష్ణానది. తెలంగాణలో నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం తంగడి గ్రామం వద్ద ప్రవేశించి నల్గొండ జిల్లాలో వడిలిపల్లి గ్రామాల వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. ఈ కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు తుంగభద్ర డ్యాంను నిర్మించారు. ఆల్మట్టి డ్యామ్, జల విద్యుత్ కేంద్రం, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. కృష్ణానదికి ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, కోయని, పంచగంగా, దూద్గంగాలు, హంద్రీనివా, భీమా, మూసి, మున్నేరు, దిండి, పాలేరు, హలియా, ఆలేరు, వైరా, వర్ణ, కాగ్న, వైవ, పెదవాగు అననే ఉపనదులు కలవు. కావేరీ నది. ఈ కావేరీ నది కర్ణాటక రాష్ట్రంలో బ్రహ్మగిరి కొండలలో జన్మించింది. ఈ కావేరీ నదికి ఉపనదులు హేమావతి, లోక్పావని, శింస, అక్రవతి, భవాని, లక్ష్మణతీర్థ, అమరావతి, నోయల్. కావేరీ నది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉన్నది. తర్వాత నది మహానది. ఈ మహానది సింధు నది టిబెట్లోని మానస సరోవరంలో జన్మించింది. దీనికి ఉపనదులు గిల్గిల్, షిగర్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు. ఈ మహానది పాకిస్తాన్లోని కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నది. అంటే ఈ నది పశ్చిమం గుండా ప్రయాణించి
పశ్చిమానున్న అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. నర్మదా నది తర్వాత నది ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద జన్మించింది. ఉపనదులు హిరాస్, టెండోరి, బర్నా, కోలార్, మాస్, ఉరి, హత్ని, ఓర్సాంగ్, ఐనర్, బంజర్, షేర్, షక్కర్, దుది, తావా, గంజాల్, కుండి, గోయి, కర్జన్ అనేవి ఈ నర్మదా నదికి ఉపనదులు. ఈ నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గల్ఫ్ ఆఫ్ ఖంబల్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది కూడా నర్మదా నది కూడా పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నదిపైన మార్బుల్ జలపాతము, ఓంకారేశ్వర్ మరియు మహేశ్వర్ డ్యాములు నిర్మించి ఉన్నారు. తర్వాత నది పేరు తపతి. మధ్యప్రదేశ్ ముల్తాన్ వద్ద తపతీ నది జన్మించింది. దీనికి ఉపనదులు గిర్నా, అమరావతి, బూరే, గుంఘాడ, బోరి, వాఘూర్, పూర్ణ, మోనబాకి, అరుణవతి, గోమై అనే ఉపనదులు ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి ఈ నది కూడా పశ్చిమంలోనే ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నది. తర్వాత నది సబర్మతి నది. ఇది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలలో జన్మించింది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా నైరుతి దిశలో ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ కాబే వద్ద అరేబియా సముద్రంలో కలుస్తున్నది. ఈ సబర్మతి నదికి ఉపనదులు వాకల్, హర్నవ్, హత్మతి, పట్రాక్, ఆరు అనే ఉపనదులు ఉన్నాయి. ఇవి పిల్లలు మన దేశంలో నదులు, ఉపనదులు, ప్రాజెక్టులు మొదలగున్నవి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వీఆర్కే ఎడ్యుకేషన్.